హాయ్ ఫ్రెండ్స్, నేను మనోని. ఈరోజు అయితే మనం దమ్ బిర్యానీ ప్రాసెస్ చేద్దాం. ముందుగా కళాయి తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత ఇంకో కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇంకో దాంట్లోనే బిర్యానీ మసాలాలు, పచ్చిమిరపకాయలు, చెక్క వేసుకొని రైస్ దమ్ పెట్టండి. తర్వాత మనం ఇందాక నూనె వేసుకున్నాం కదా, అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. బాగా కలుపుకోండి. అందులో ఆకు, చెక్క, మనం ఇందాక ఫ్రై చేసుకున్న కొంచెం అంటే కొంచెం చాలండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కలిపి వచ్చినంత వరకు. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఇలా మనం మ్యారినేట్ చేసుకుంది చూడండి. బాగా కలుపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోండి. మళ్ళీ తర్వాత బిర్యానీ రైస్ వేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నట్టు. బిర్యానీ మీకు మెత్తగా గట్టిగా కాకుండా మీడియంలో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత దాని మీద ఫుడ్ కలర్ వేసుకొని ఆనియన్స్, కొత్తిమీర, మీ దగ్గర నెయ్యి అంటే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి చాలు. చెక్క తమలపాకు అన్నీ వేసామండి.